హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. బబ్లు, ఎవరికి ఛాన్స్ ఇవ్వవా? నువ్వే చేస్తావా ఫస్ట్ కాల్? అంటే బబ్లు తర్వాత ఎవరైనా ఓకే, నేను కాల్ చేస్తేనే అందరికి ఎనర్జీ వస్తుంది అట్లా. సూపర్. అసలు నిజంగానే నేను మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయి ఉంటా ఫస్ట్ కాలర్ బబ్లుయే అయి ఉంటాడు అని, కానీ చూద్దామని ఆలోచిస్తా అంతే. ఏదో అడుగుతున్నావు, అడుగు. సరే సరే, ఇంకోటి షాపింగ్ చేసేదా? షాపింగ్ దేనికి? చాలా షాపింగ్ ఉంటుంది, ఫుల్ డ్రెస్సెస్, లంగా మనసు ఫుల్. దేనికి అది? సంక్రాంతి చాలా రోజులు ఉంది, నాకు చాలా బద్ధకం. అంత ముందంతా షాపింగ్ చేయను నేను. ఈ రోజుల్లో ఉంది కదా, ఇంకొక 5 days ఉన్నాయి కదా. కాదు బబ్లు. ఓకే, ఈ రోజు పాడు. సో అందరికి బర్త్డే చేసుకునే వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డేస్. అందరికి ఆల్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికి, క్రిస్టియన్ ఫ్యామిలీస్ అందరికి హ్యాపీ క్రిస్మస్ అని జాగ్రత్త చెప్పు. ఓకే, డెఫినెట్ గా సాంగ్ పాడతాను. కోటికొకటిలా అమ్మాయి, కాటుక కన్నుల బుజ్జాయి, ఇష్టి విద్యాని ఆరతి. కోటికొకటిలా అమ్మాయి, కాటుక కన్నుల బుజ్జాయి, ఏంటో తెలియని హాయిగా మరి చూస్తుంటే బాగుందిగా, పదపదమనవా ఎదుకుదరినవా, జనవరిలో పొగ మంచులా మరి చూస్తుంటే మరి ఖర్చులా, తెలియని తపన తెలియని. ఇది యువత చెప్పలేదు. ఈ సాంగ్ ఉంటే చేసేది. చాలా బాగుంది పాట. అసలు మూవీ ఇన్ఫర్మేషన్ అంతా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉండదే మా బబ్లు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నీ దగ్గర. పాట పాడడమే కాదు, అసలు అది ఏ సినిమాలోది, మ్యూజిక్ ఎవరు, హీరో హీరోయిన్స్ ఎవరు, అబ్బా అసలు చాలా ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, హాయ్, వచ్చేసారు లైవ్ లోకి, మాట్లాడండి. మీ పేరు? హాయ్, ఎవరు? హాయ్ జాను, బాగున్నావా? నేను సూపర్ ఉన్నాను. ఏంటిది నీ మాట్లాడే స్టైల్ అదే, లేకపోతే ఆ స్టైల్ క్రియేట్ చేసుకున్నావా నువ్వు యూనిక్ గా ఉండాలని? మాట్లాడే స్టైల్ అది నువ్వు క్రియేట్ చేసుకున్నావా, న్యాచురల్ గా వచ్చిందా? ఓ, న్యాచురల్ గానే వచ్చింది. ఓకే, సూపర్. నువ్వు మరి ఏం చేస్తున్నావు ఈరోజు? పాట పాడతావా, డైలాగ్ చెప్తావా, పొడుపుగా తడుగుతావా? ఓన్లీ దగ్గు మాత్రమేనా? ఓకే. చీర మీద చాలా చాలా చీరలు ఉంటాయి అక్క. అది మోడల్కి వచ్చేసరికి వస్తుంటది. ఏంటది? చీర మీద చీర, చీర మీద చీర, చాలా చీరలు ఉంటాయా? అది తినేదా? అది మూలకి వచ్చి ఉండిపోతుంది అంతే. దాన్ని యూజ్ అయిపోయిన తర్వాత మూలకి వస్తుంటది. ఏంటది? యూజ్ ఏదో అంటే చీర మీద చీర అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. మూలకెళ్ళి కూర్చుంటదంటే మళ్ళీ మళ్ళీ ఏదో గుర్తు వస్తుంది నాకు. అది మూలన కూర్చుంటుంది. తినేదా అది? తినేది కాదు, చీపురు. చీపురు. అవును. చీర మీద చీర ఎలా అవుతుంది? చీర అవుతుంది అక్క. ఓకే, అవుతుందా? నువ్వు అవుతుందంటే అవుతుంది జాను, అంతే ఫిక్స్. చెప్పు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? లేదు నాన్న, నేను ఈ షో అయిపోయాకే. అస్సలు ఛాన్సే లేదు. అలవాటు అయిపోయింది. నో నీరసం.
ఫుల్ ఎనర్జీతోనే ఈ షో చేసి తర్వాత మళ్ళీ ఎనర్జీ ఇంజెక్ట్ చేసుకుంటా. అవునా? జాను నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో అయితే హీరోయిన్ అయితే వైష్ణవి, హీరో అయితే ఆనంద్. ఆనందా? ఆనంద్ ఆనంద్ దేవరకొండనా? బేబీ మూవీలో ఆనంద్. ఏ మూవీ? బేబీ. బేబీ మూవీలో ఆనందా? అసలు నువ్వు భలే యూనిక్ గా సెలెక్ట్ చేసుకున్నావు. ఓకే ఓకే జాను, నైస్ టాకింగ్ టు యూ. అండ్ సూపర్ గా అడిగావు, పొడుపు కథ అదిరిపోయింది అంతే. నెక్స్ట్ ఎవరో చూద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో హాయ్, మీ పేరు? మేడం నా పేరు అశోక్ మేడం. ఇంకొకసారి చెప్పండి, మేడం పేరు చెప్పండి. అశోక్ మేడం. అశోక్ గారు ఏ ఊరు? మలపేట్ మేడం. మల్లంపేట. ఏం చేస్తుంటారు మీరు? మేడం బిజినెస్ చేస్తాను మేడం. బిజినెస్. ఈ షో ఇప్పుడే చూసి కాల్ చేశారా, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతుంటాను మేడం, డైలీ చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ పాటలు నచ్చాయా, పొడుపు కథలు నచ్చాయా? పాటలు నచ్చాయి మేడం. పాటలు నచ్చాయి. పాట కావాలైతే. పాట కావాలండి. ఓకే, ఏ హీరో సాంగ్ కావాలి? ఏ హీరో ఇష్టం మీకు? ఓ వెంకటేష్ హీరో. ఖచ్చితంగా ప్లే చేస్తా. వెంకటేష్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా, లేకపోతే ఈ మధ్యనే నచ్చారా? చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరూ చిన్నప్పటి నుండే ఫ్యాన్స్ అయి ఉంటారు ఖచ్చితంగా. ఓకే అశోక్, నైస్ టాకింగ్ టు యూ. ఖచ్చితంగా వెంకటేష్ సాంగ్ ఖచ్చితంగా ప్లే చేస్తా ఒక కాలర్ మాట్లాడాక. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. 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 ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుడ్ మార్నింగ్. స్టూడియో 1 టీవీ వారికి, మీ స్టాఫ్ కు, మీ టీవీ అందరికీ నమస్కారములు. డెఫినెట్ గా మీకు కూడా నమస్కారం. మీ పేరు? నా పేరు విశ్వనాథ్, ఎన్నూరు, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. విశ్వనాథ్ గారు నమస్తే మేడం. మాట్లాడాం కదా మనం ఇంతకు ముందు. ఒకసారి మాట్లాడాను మేడం. గుర్తుందండి. బాగున్నారా? ఓకే, మీరు చక్కగా గుర్తుపెట్టుకుని మళ్ళీ లైవ్ షో కాల్ చేశారు. వెరీ వెరీ హ్యాపీ. మీరు పాటకు చెప్పండి, ఏదో చెప్తున్నారు. సంతోషం మామ, నాకు సంతోషం. మీరు ఫోన్ తీసుకుంటారో లేదని అనుకున్నా. అవునా? మీకు పాటలు ఇష్టమా? పాటలు ఇష్టం మామ. ఓకే, రమణ గోగుల గారి వాయిస్ లో ఈ సాంగ్ అద్దరిపోయింది. సూపర్ హిట్ కూడా అయిపోయింది. మోస్ట్ వాంటెడ్ సాంగ్ అయిపోయింది. అందరికి బాగా చూస్తున్నారు, ట్రెండ్ అవుతోంది యూట్యూబ్ లో. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. రఘువీర్, ఎలా ఉన్నావు? ఏంటి సంగతి? నువ్వే చెప్పాలక్క. నేను సూపర్ ఉన్నా. ఏంటి రోజు ఏమేం రెడీ చేసుకున్నావు? పొడుపు కథ, పాటలు ఏమేం రెడీ చేసుకున్నావు? పొడుపు కథ అక్క. అవునా? సరే, స్టార్ట్ చేయి మరి. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊళ్ళో పచ్చి ఉరుముతుంది ఎన్నికాయ. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలో పచ్చి ఉరుముతుంది. ఊర్లోకి వచ్చి ఉరుముతుందా? కొత్తగా ఉందా ఇది. సముద్రంలో పుట్టి సముద్రంలోనే చచ్చిపోయేది ఒకటి తెలుసు నాకు. ఇట్లా ఊర్లోకి వచ్చి ఉరిమేది తెలీదు. చాలా ఈజీయా? ఉరుముతుంది అంటే అది తింటామా మనం? తినమా? తినేది కాదు. కొంచెం క్లూ ఇవ్వు. ముత్యాలా? ఉరమడం అంటే నాకు అర్థం కాల. మనం తినమంటున్నావు నువ్వు. యూజ్ చేసుకుంటామా? యూజ్ చేస్తామా మనం దాన్ని? నువ్వే చెప్పాయి. ఆహా, అచ్చా, ఓకే.
అక్క నేను ఏదేదో డీప్ గా ఆలోచించేస్తున్నా. ఓకే, శంఖం. అక్క నేను నవ్వంటే నాకు ఇష్టం అక్క. నా నవ్వంటే ఇష్టమా? అయితే ఇంక షోలో నవ్వుతూనే ఉండొచ్చు. ఆ, అక్క చెప్పు చెప్పు. కొంతమంది మన శోధించే వాళ్ళు కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పుకొని కానీ వాళ్ళు నీ పేరు మీద ట్యాటూలు వేసుకున్నా మన ట్రై చేస్తుంది కానీ అలాంటివి చేయొద్దని నువ్వు చెప్పక్క. ఏంటి టాటూలు వేసుకుంటున్నారా? ఆ, ఇది నిజమా? నాకు తెలిసింది నీతో చెప్తున్నక్క. వామ్మో, టాటూలు అనేది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్. అస్సలు అసలు నో, ఇంకా దానికి ఒక బిగ్ నో. ఆ, నాకు తెలిసింది కాబట్టి నీతో చెప్తున్నక్క. ఏంటిది? నాకే ఆశ్చర్యంగా ఉంది. ఓకే ఓకే రఘువీర్, చెప్పు 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 చెప్పు. చూడు షేర్ ఖాన్, దీపక్క కోసం నేనున్న 100 మందిని పంపి లెక్క తప్పకుండా చూసుకో. ఓకే రఘువీర్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. బబ్బాయ్, టేక్ కేర్. సూపర్ గా చెప్తున్నా. డైలాగ్స్ కానీ లేకపోతే పొడుపు కథలు అడగడం కానీ ఒక ఎఫర్ట్ పెట్టి కాల్ చేసి ఏదో మాట్లాడామని కాకుండా ఖచ్చితంగా పొడుపు కథ అడగాలి అంటూ కాల్ చేస్తావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. బ్రహ్మాజీ గారు, ఏంటి గ్యాప్ ఇచ్చారు? ఫోన్ కలెక్టలేదు మేడం మీది. అవునా? మీరు మనసు పెట్టి ట్రై చేయట్లేదు. ఈ రోజు అయితే 8:32 నుంచి ట్రై చేస్తాము. ఇప్పుడు ఎంత అయింది? 8:45 అవుతుంది. ఓకే, 15 minutes ట్రై చేశారు. అవునండి. సూపర్. అందరికీ పొడుపు కథలు చూసి పెట్టినారా మేడం? యాక్చువల్ గా నేను అడుగుతాను, కొంతమంది కాలర్స్ రెగ్యులర్ గా చూసి చూసి మేము అడుగుతామని అంటున్నారు. ఓకే, సింపుల్ పొడుపు కథ చెప్తాను. సింపుల్ గా ఉంటది. ఓకే. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఈ మధ్య తైతక్కలు ఆడట్లేదు, ఓన్లీ బటన్ ఆన్ బటన్ ఆఫ్. అంతేనా? అంతే. ఓకే, కవ్వం. ఓకే ఓకే అండి. భలే అడిగారండి. పాత పొడుపు కథ కానీ బాగుంటుంది. బాగుంటుంది, సింపుల్ గా ఉంటుంది. ఓకే, క్రికెట్ ఇష్టం మేడం మీకు బాగా? క్రికెట్ అని అడుగుతున్నారా? పెద్దగా ఫాలో అవ్వను యాక్చువల్ గా. ఓకే, క్రికెట్ ఎంతమంది ఉంటారు మేడం మెంబర్స్? అలాంటివి అడిగితే నేను 11 అని చెప్పేస్తా. 11 అని చెప్పేస్తారు. వికెట్స్ ఏంటేంటి? వికెట్స్. ఇంక ఇలాంటివన్నీ నాకు క్విజ్ పెడుతున్నారా ఏంటి క్రికెట్ లో? లేదు మేడం, అడుగుతున్నా మేడం. ఎందుకు ఇది పొడుపు కథ లేకపోతే నాలెడ్జ్ ఇస్తున్నారా? మీరు క్రికెట్ మీద అవగాహన పెంచుతున్నా మేడం. అవగాహన పెంచాలనుకుంటే మీరు చెప్పాలి, నన్ను అడగకూడదు. ఇదేం లాజిక్? వన్ ఆఫ్ ద క్రికెట్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్. ఒక ఐపీఎల్ కానీ ఒక కాదు, మీకు ఒకటి చెప్పనా? మన ఇండియాలో చాలా బెస్ట్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ అందరికి ఇంట్రెస్ట్ ఉండవుగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్రహ్మాజీ గారు, అయితే మీరు ఎవ్రీ టైం కాల్ చేసినప్పుడు మీకు క్రికెట్ నాలెడ్జ్ ఉంది కదా, నాకు నాలెడ్జ్ ఇస్తూ ఉండండి, నన్ను అడిగి తీసుకోవద్దు. అంతే కదా, ఆబ్వియస్ కదా. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో జరుగుతుంది, జరుగుతుంది, ఈ రోజు డిస్ట్రిక్ట్ జరుగుతుంది, వర్షం పడతా ఆగిపోతా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అవును, మీరు చెప్పారు కదా నేను చాలా పెద్ద క్రికెట్ ఫ్యాన్ ని, నేను చూస్తాను అని. ఓకే ఓకే బ్రహ్మాజీ గారు, నైస్ టాకింగ్. మీరు ఏదో చెప్పారు, మొత్తానికి మిస్ అయ్యాను నేను.